దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, కమాన్పూర్, గోదావరిఖని పట్టణాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత సుల్తానాబాద్ శ్రీరాంపూర్ చౌరస్తా దగ్గరున్న కాకా విగ్రహానికి నివాళులర్పించారు. దళితులను విభజించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను అవమానిస్తోందన్నారు. సామాజిక న్యాయం కోసం అందరూ అంబేద్కర్ బాటలో నడవాలన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఓకే గారి 135 జయంతి నాడు పెద్దపల్లి సుల్తానాబాద్లో స్టాచ్యూలు వాళ్ళకి ఇవ్వాలి అర్పియాలి. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. స్పెషల్లీ ఇప్పుడు ఈసారి టైం చూసుకుంటే అనేకమైన కుట్రలు జరుగుతున్నాయి. మన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కుట్రలు జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని యూజ్ చేసుకొని తప్పుదారులు పెట్టడానికి ప్రజలను మబ్బుల పెట్టి ఎస్సీలని, ఎస్టీలను, బీసీల మీద కుట్రలు జరుగుతున్నాయి. ఈ సమయం చాలా కీలకమైన సమయం. ఎందుకంటే మీరు చూడాలా, గమనించాలా, అంబేద్కర్ గారు ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా అప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళు టైం తీసుకొని అప్పుడు రాజ్యాంగం రాయడం జరిగింది. ఇప్పటికి కూడా 70 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్క ఆర్టికల్ మీరు చదివితే గమనిస్తే మన డే టు డే లైఫ్స్ చాలామంది విమర్శలు చేస్తుంటారు. మన అమిత్ షా గారు కూడా రాజ్యసభలో అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి నేను అడుగుతున్నప్పుడు అమిత్ షా గారికి, బీజేపీ పార్టీ నాయకులకి వాళ్ళందరూ గమనించాలా, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వాళ్ళకి అప్లై కాదా, కాన్స్టిట్యూషన్ వాడుకొని వారు పవర్కి రాలేదా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించే అవసరం ఉన్నది.